రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఏపీపీఎస్సీ సవరణ బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెట్టారు. ఫ్యాక్షన్ హింసకు చెక్ పెట్టి బాధిత కుటుంబాలకు అండగా నిలిచే విధంగా ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అలాగే భవిష్యత్తులో ఎక్కడా ఫ్యాక్షన్ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో మార్పులు చేశారు. ఈ బిల్లు గురించి మాట్లాడుతున్న సమయంలో గతంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక దారుణ ఘటనను లోకేష్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ కక్షలతో తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ లోకేష్ ఎమోషనల్ అయ్యారు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. ఇలాంటి ఫ్యాక్షన్ హింసను అరికట్టాలంటే ఈ బిల్లు తప్పనిసరిగా ఆమోదించాలంటూ అసెంబ్లీలో సభ్యులను కోరారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. గతంలో ఈ బిల్లు 2025 నవంబర్ 25న అసెంబ్లీలో ఆమోదం పొందింది. కౌన్సిల్ కు పంపించారు, కానీ అక్కడ ఆమోదం పొందలేదు. దాంతో 100 రోజులు పూర్తయ్యాక మళ్లీ అసెంబ్లీలోకి వచ్చిన ఈ బిల్లును చర్చించి చివరికి సభ మొత్తం ఆమోదంతో పాస్ చేశారు. ఫ్యాక్షన్ కు చెక్ పెట్టే దిశగా ఇది కీలక నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది.